మరి ఉదయకాల సమయం లేక మధ్యాహ్నకాల సమయంలో ఈ విధంగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో కూడి దేవాది దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి ముందుగా నేను కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా నా సాక్ష్యం ఏంటంటే, నిన్నటి దినాన్ని మరి రేనమ్మను తీసుకొని పరీక్ష వ్రాయించడానికి నేను వెళ్ళడం జరిగింది. సాధారణంగా ఈ పరీక్షలు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అయితే నా ఆశ ఏంటంటే పోస్ట్పోన్ కాకూడదని నేను ఎదురు చూశాను. ఎందుకంటే మరలా డెలివరీ అయిన తర్వాత కష్టం అవుతుంది అని చెప్పి నేను ఎదురు చూసినప్పుడు దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. మరి పరీక్షలు వాయిదా పడకుండానే మరి నిన్నటి దినాన్ని పరీక్ష వ్రాయడానికి దేవుడు సహాయం చేశాడు. మరి 3.5 గంటలు కూర్చుని రాయాలి. మరి దేవుడు ప్రత్యేకమైనటువంటి కృపనివ్వాలని ప్రార్థన చేసినప్పుడు మరి 3.5 గంటలు కూడా కూర్చుని వ్రాయడానికి దేవుడు కృప చూపాడు. అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని చిత్తమైతే ఈ వారంలో నేను ఢిల్లీ వెళ్ళాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. అక్కడ నాకు కొన్ని పనులు ఉన్నాయి. ఢిల్లీ వెళ్ళి ఆ పనులన్నీ చూసుకుని దేవుని చిత్తమైతే మరి జూన్ మొదటి వారంలో మరి విదేశ పరిచర్య నిమిత్తమై వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉన్నాను. దాని కొరకు ప్రార్థన చేయండి. నా ప్రయాణాలన్నింటిలో కూడా దేవుడు సహాయం చేసి నడిపించాలని, మరి రాకపోకల్లో దేవుడు తోడై ఉండాలని నా కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని సన్నిధిలో కూడుకొనడమే సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను వాక్యంలోనికి ప్రవేశిస్తాను. గత కొద్ది వారాలుగా మనం పరలోక రాజ్య ఉపమానములను గూర్చి మనం వింటూ ఉన్నాం కదా. ఈ పరలోక రాజ్య ఉపమానాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భాగాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. అదేంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం, 25వ అధ్యాయం. నేను మీకు చెప్పాను, ఈ 2 అధ్యాయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసయ్య ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు తన శిష్యులు ఏకాంతముగా వచ్చి ఆయనను ప్రశ్నలు అడిగారు. ఇవి ఎప్పుడు జరుగుతాయి? మీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలు ఏమిటి అని అడిగినప్పుడు ప్రభు అయినటువంటి యేసయ్య చేసినటువంటి ప్రసంగం అన్నమాట ఇది. దేవునికి స్తోత్రం. ఈ ప్రసంగంలో మరొక భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది మనందరికీ సుపరిచితమైనటువంటి ఉపమానం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు మనం చూస్తే ఇది మనకు చాలా మరి పరిచితమైనటువంటి ఉపమానం. ఈ ఉపమానాన్ని ఏమంటామంటే 10 మంది కన్యకల ఉపమానం అంటాం కదా. ఇది 10 మంది కన్యకల ఉపమానం. ఇంతకీ ఈ ఉపమానంలో ప్రభు ఏం చెప్తున్నాడు అనేటువంటిది మనం ఆలోచించాలి. ఇది ఆలోచించే ముందు మనము చేయవలసినటువంటి పని ఏంటంటే, ఈ యొక్క ఉపమానమును గూర్చి మనం ఆలోచించే ముందు యూదుల యొక్క సంప్రదాయం, సంస్కృతి ఏంటో మనం తెలుసుకోవాలి. యూదుల యొక్క సంస్కృతిని అర్థం చేసుకుంటేనే ఈ ఉపమానాన్ని కొంత అర్థం చేసుకునడానికి అవకాశం ఉంటుంది. యూదుల యొక్క సంస్కృతిలో వివాహ వ్యవస్థలో 2 అంశాలు ఉంటాయి. మొదటి అంశం ఏంటంటే మొదటి అంశం
ప్రధానం. రెండవ అంశం ఏంటంటే వివాహం. కాబట్టి ఈ మొదటి అంశం ప్రధానం చేయబడిన తర్వాత వరుడు ఏం చేస్తాడంటే వధువును తీసుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ వరుని ఇంటి దగ్గర వివాహపు విందు జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఉపమానములో మనం చూస్తున్నాం, మరి ప్రభు అయినటువంటి యేసయ్య మరి పెండ్లి కుమారుడని, రెండవదిగా సంఘం పెండ్లి కుమార్తె అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ ఉపమానములో పెండ్లి కుమార్తెతోటి ఉన్నటువంటి కన్యకలు కొంతమంది ఉంటారు. వీరిని మనం ఏమైనా అర్థం చేసుకోవాలంటే వీరు సంఘంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలని మనం అర్థం చేసుకోవాలి. మంచిది, సరేలేండి. ఇక్కడ మనం చూస్తున్నాం, మొదటిగా మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటిగా నేను మీ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే సంఘము ప్రధానం చేయబడింది అనేటువంటి సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. సంఘం ప్రభు అయినటువంటి యేసయ్యకు ప్రధానము చేయబడినటువంటి వధువు అని మనం అర్థం చేసుకోవాలి. దీనిని ఒక మాటలో మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాటలు గమనించండి. 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. చాలండి. ఒక్కడే పురుషుడు అనగా ప్రభు అయినటువంటి యేసయ్యకు సమర్పింపవలెనని ఇక్కడ ఏమంటున్నాడంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రధానము చేసి తిని, మిమ్మును ప్రధానము చేసి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంఘమా, మనము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునకు ప్రధానము చేయబడినటువంటి వారమనేటువంటి సంగతి ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రధానము చేయబడ్డా. అయితే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను, చూడండి ఇక్కడ సర్పం ఏం చేసిందంటే హవ్వమ్మను మోసం చేసింది. సర్పము హవ్వమ్మను మోసము చేసినట్లుగా మీ మనస్సులను చెరుపబడి, మీ మనస్సులు చెరుపబడతాయేమో, మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను అంటున్నాడు. మీ మనసులు కూడా చెరపబడతాయేమో, క్రీస్తు ఎడలనున్నటువంటి సరళత నుండి, క్రీస్తు ఎడలనున్నటువంటి పవిత్రత నుండి మీరు తొలగిపోతారేమో అని చెప్పి నేను భయపడుతున్నాను అని చెప్పి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ప్రధానం చేయబడినటువంటి వారం కాబట్టి క్రీస్తు ఎడలనున్నటువంటి సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోకుండా చూసుకోవాలి అనేటువంటిది మనం గమనించాలి. ఒక్కడే పురుషునికి మనము ప్రధానం చేయబడ్డాం, క్రీస్తులకు ప్రధానం చేయబడ్డాం అనేటువంటి సంగతి మనం గుర్తించాలి. మరొక మాట కూడా నేను చదువుతాను. హోషేయ గ్రంథానికి వస్తే ఈ మాటలు గమనించండి. హోషేయ గ్రంథానికి వస్తే 2వ అధ్యాయం 19వ వచనం, నీవు నిత్యము నాకుండునట్లుగా
నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను నిత్యము నీవు నాకుండేటట్లుగా ఉండాలని చెప్పి నిన్ను నేను ప్రధానం చేసుకున్నాను. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును అనేటువంటి మాట కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రెండు మాటలను బట్టి మనం గమనించినట్లయితే ప్రధానము అనేటువంటి కార్యక్రమం జరిగిపోయింది. విశ్వాసులంతా కూడా ఒక్కడే పురుషునికి ప్రధానం చేయబడ్డారు. ఆ పురుషుడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసయ్యే. యేసయ్యే ఆ పురుషుడు. ఆయన ఎడల ఉన్నటువంటి పవిత్రతలో నుండి సంఘం ఏమాత్రము తొలగిపోకుండా ఉండాలి. అయితే ఈ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను తీసుకొని పెండ్లి కుమార్తెను తన ఇంటికి తీసుకొని వెళతాడు అనేటువంటిది మనం గమనించాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడు అనేటువంటిది ఎవరికీ తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 24వ అధ్యాయం 42వ వచనం. కావున చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు. ఏ దినమున ప్రభువు వస్తాడో మీకు తెలియదు. కాబట్టి ఏ రోజు ప్రభు వస్తాడో మీకు తెలియదు అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే 44వ వచనం, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండిడి. ఇక్కడ ఏ దినమున మనుష్య కుమారుడు వస్తాడో మీకు తెలియదు, ప్రభు వచ్చునో మీకు తెలియదు. ఇక్కడంటా ఉన్నాడు మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. ఆయన వస్తాడు అనేటువంటిది అది సత్యం. ఆయన వస్తాడు. 25వ అధ్యాయం వచ్చేటప్పటికీ ఇక్కడ ఇంకొక మాట వ్రాయబడి ఉంది. 25వ అధ్యాయానికి వచ్చేటప్పటికీ మనం చూద్దాం. చూడండి, కొన్ని మాట చెప్తాను చూడమా. 5వ వచనం చూడండి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, చాలండి, వస్తాడు కానీ ఆయన ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. ఆయన వస్తాడు కానీ ఆలస్యం చేశాడు. ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రధానం చేయబడినటువంటి సంఘం ఎలా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆలస్యం అవుతుంది, చాలా కాలం అయిపోయింది. పెండ్లి కుమారుడు రావడము ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యమైనటువంటి సమయంలో ఆయన వచ్చే సమయానికి ఇప్పుడు జీవించి ఉన్నటువంటి ఈ కాలానికి మధ్యలో ఉన్నటువంటి సమయం ఏం చేయాలి మనం? ఇది నా ప్రశ్న. ఇది దేవుని స్తోత్రం. ఈ యొక్క ఉపమానములో ఇదే చెప్తా ఉన్నాడు. ఆలస్యమైనటువంటి ఈ కాలములో ఎలాగూ సంఘం ఉండాలి అనేటువంటిది ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసయ్య వస్తాడు అనేటువంటిది మనం అందరం నమ్ముతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మనం క్రీస్తుకు ప్రధానం చేయబడ్డాం. ఆయన వస్తాడు. ఆయన రావడం అనేటువంటిది ఆలస్యమవుతుంది. ఈ ఆలస్యమవుతున్నటువంటి ఈ కాలములో ఏ విధంగా మన యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి? ఇది నా ప్రశ్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలాసార్లు ఏమవుతుందంటే ఆలస్యం అవుతుంది కదా అని చెప్పి నిరాశ చెంది మరలా లోకములోనికి వెళ్ళిపోయేటువంటి వారు ఉంటారు, తొలగిపోయేటువంటి వారు ఉంటారు. ఆలస్యం అవుతుంది కదా అని చెప్పి నిరుత్సాహపడేటువంటి వారు ఉంటారు. అయితే
ప్రభు అయినటువంటి యేసయ్య ఈ ఉపమానములు చెబుతున్నటువంటి మాటలు కొన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ 10 మంది కన్యకలను గూర్చి చెప్పాడు. ఈ 10 మంది కూడా కన్యకలు. వీరంతా కూడా ఏంటి? కన్యకలు. వీరందరి స్థితి ఒకటే. వీరందరూ కన్యకలుగా ఉన్నారు. వీరందరి ఉద్దేశం ఒకటే, పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళారు. వీరందరూ కూడా తీసుకుని వెళ్ళవలసిన దివిటీలు తీసుకుని వెళ్ళారు. వీరు అంతా కూడా వెళ్ళి ఒకే చోట ఉన్నారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడని చెప్పి వీళ్ళంతా కునికి నిద్రించారు. అయితే వీరిలో 5గురేమో బుద్ధి కలిగినటువంటి వారు, 5గురేమో బుద్ధి లేనటువంటి వారు. 5గురు బుద్ధి కలిగినటువంటి వారు, 5గురు బుద్ధి లేనటువంటి వారు. సంగమం బుద్ధి కలిగినటువంటి వారికి బుద్ధి లేనటువంటి వారికి ఉన్నటువంటి తేడా ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఈ మాటలు మనం చదువుతున్నాం. 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండెను. చాలండి. ఈ చదవబడినటువంటి వాక్యంలో బుద్ధిమంతులకును బుద్ధిహీనులకు ఉన్నటువంటి తేడా ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పాడు. ఈ తేడా ఏంటంటే, బుద్ధి కలిగినటువంటి వారు ఏం చేశాడంటే, ఈ నా మాటలు విని, అంటే ప్రభు అయినటువంటి యేసు చెప్పిన మాటలు విని, ఈ నా మాటలు విని, మొదటిది ఏంటంటే వినాలి. నా మాటలు వినండి, ఈ నా మాటలు వినండి. ఈ నా మాటలు విని, ఆయన మాటలు శక్తివంతమైనటువంటి మాటలు, ఆయన మాటలు జీవమునిచ్చేటువంటి మాటలు. కాబట్టి ఈ నా మాటలు విని, మొదటిది వినడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈ నా మాటలు విని, దేవునికి స్తోత్రం. రెండవది, వాటి చొప్పున చేయు ప్రతివాడును. వినడం మాత్రమే కాదు, విన్న దాని ప్రకారంగా చేసే ప్రతివాడు. విని వాటి చొప్పున చేసే ప్రతివాడు ఎలాగుంటాడంటే బుద్ధిమంతుని పోలి ఉంటాడు. బండ మీద తన ఇల్లు కట్టుకుని వారిని పోలి ఉంటాడు. అయితే విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. రెండోవాడు కూడా విన్నాడు కదా, బుద్ధిహీనుడు కూడా విన్నాడు. బుద్ధిహీనుడు కూడా విన్నాడు, వాటి చొప్పున చేయలేదు. అది వినడంలో ఇద్దరూ సమానమే కానీ చేయడంలో తేడా ఉంది. ఒకడేమో వాటి చొప్పున చేశాడు, మరొకడేమో వాటి చొప్పున చేయలేదు. ఈ చెయ్యని వాడు చేసిన వానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఒకడు బుద్ధిమంతుడు, మరొకడు బుద్ధిహీనుడు. ఈ బుద్ధిహీనుని యొక్క ఇల్లు నిలవలేదు. ఇక్కడ 10 మంది కన్యకలను మనం చూస్తున్నాం. ఈ 10 మంది కన్యకల్లో 5గురు బుద్ధి కలిగినటువంటి వారు, 5గురు బుద్ధి లేనటువంటి వారు. కాబట్టి మనం బుద్ధిమంతులుగా, ఈ కన్యకలు ఎలాగైతే పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడని తెలిసి వారు ఏ విధంగా సిద్ధపడ్డారో ఆ విధంగా
మనకు ఇవ్వబడినటువంటి ఈ సమయమును మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య రాకడకును ఆయన ముందున్నటువంటి దానికి ముందున్నటువంటి కాలములో ఉన్నటువంటి సంఘం ఎలాగూ ఉండాలో ఈ మాటలు చెప్తా ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటిది గమనించండి, ఎలాగుండాలి, బుద్ధిమంతుడైనటువంటి వాడు ఎలాగుండాలి, లేక ఏ విధంగా మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మనము ప్రభు తిరిగి వస్తాడు అనేటువంటి భావంతో ఉండాలి, ఆశతో ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. ప్రభు వస్తాడు అనేటువంటి ఆశ స్తోత్రం కలుగునుగాక. దీనిని గూర్చి ఒకటి రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు వ్రాసిన తిమోతికి వ్రాసిన రెండవ పత్రికకు రండి. తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటం ఉంది. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు, అది నాకు మాత్రమే కాకుండా, ఈ మాట గమనించండి, తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభువు యొక్క ప్రత్యక్షతను ఆశతో కనిపెట్టాలి. ప్రభువు యొక్క ప్రత్యక్షత కొరకు ఆశతో ఎదురు చూడాలి అనేటువంటి మాట గమనించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువు యొక్క ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. కాబట్టి ఈ కాలం ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనే దానికి ముందున్నటువంటి కాలములో ఉన్నటువంటి మనము ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారిగా ఉండాలి అని తెలియచేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలాసార్లు మనం అంటుంటాం కదా, ఎంతకాలం అండి ఈ పరిస్థితి, ఎంతకాలం అండి దారుణమైనటువంటి పరిస్థితి, ఎంతకాలం ఈ శ్రమలు అనుకుంటుంటాం కదా. కానీ ఎంతకాలం అనుకునే బదులు ప్రభు త్వరలో వస్తున్నాడండి, ఆయన వస్తే అంతా కూడా చక్కబడుతుంది అనుకోవాలి. అది దేవునికి స్తోత్రం. ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలండి. ఆయన రాకడ కొరకు ఆశతో కనిపెట్టాలి. కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది, లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూచినప్పుడు, భయంకరమైనటువంటి మారణ హోమం జరుగుతున్నప్పుడు, జనముల మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేస్తూ ఉన్నప్పుడు, కరువులు కాటకాలు సంభవిస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభువా ఎప్పుడొస్తా, త్వరగా వచ్చేయి నాయన, త్వరగా వచ్చి నీ మహిమ పరిపాలన ఈ భూమి మీద ప్రారంభించు ప్రభువా అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన రాకడను ఆశతో మనం కనిపెట్టుకోవాలండి. ఇంకొక మాట చెప్తాను నేను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం 12వ. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఈ మాట గమనించండి. దేవుని కృప బోధకుడుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్ర. కృప బోధిస్తుంది. కృప ఏం చేస్తుంది? బోధిస్తుంది. దేవుని దీర్ఘశాంతం ప్రేరేపిస్తుంది. మారు మనసు పొందడానికి ప్రేరేపించేది ఏంటంటే దేవుని యొక్క దీర్ఘశాంతం అయితే, బోధించేది దేవుని యొక్క కృప.
మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని కృప ప్రత్యక్షమై మనకేం బోధిస్తుందో చూడండి. మనం వేటిని విడిచిపెట్టాలో దేవుని కృప మనకు చెప్తా ఉంది. 1 భక్తిహీనత, 2 ఇహలోక సంబంధమైన దురాశలు. ఈ 2 కూడా మనల్ని విడిచిపెట్టమని చెప్తా ఉంది. భక్తిహీనతను విడిచిపెట్టండి, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించండి అని కృప మనకు బోధిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేయమని చెప్తా ఉంది? శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడండి అని చెప్పి తిమోతికి చెప్తా ఉన్నాడు. మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడండి అని చెప్పి తీతుకు చెప్తా ఉన్నాడు. మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే దేవుని మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారంతా కూడా ఈలాగు బ్రతకాలి. స్వస్థ బుద్ధితో బ్రతకాలి అంటే 2 మనసులు కాకుండా ఒకే మనసుతో బ్రతకాలి. ప్రభు వస్తాడు అనేటువంటి నిరీక్షణతో జీవించాలి. నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ జీవించాలనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ కన్యకలంతా కూడా ఎలాగున్నారంటే వీరు మరి పెండ్లి కుమారుడు వస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణతో, పెండ్లి కుమారుడు వస్తాడు అనే ఒక గొప్ప ఆలోచనతో వారు జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనము ఏ ఆలోచనతో జీవిస్తూ ఉన్నాం ఈ కాలంలో ఒకసారి ప్రశ్నించుకుందాం. ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఇహలోక సంబంధమైనటువంటి దురాశలతో ఉన్నటువంటి ఆలోచనలు ఉండొచ్చు. ఆలోచనలు విసర్జించండి. భక్తితో నీతితో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మనము జీవించాలనేటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, ఎలా జీవించాలనేటువంటి మాట ఇంకో మాట చెప్తాను నేను. ఓపికతో చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి. ఓపిక ఉండాలి. దేవుని స్తోత్రం. మీరును ఓపిక కలిగి ఉండండి. చూడండి, వ్యవసాయకుడు ఎలాగైతే మరి ఓపికతో కాచుకొని ఉంటాడో 7వ వచనం చూడండి. ఆ మాటలు చెప్తాడు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఓపిక కలిగి ఉండండి. కంగారు పడొద్దు. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. దేవుని స్తోత్రం. 2 వర్షాలు ఉన్నాయి కదా, తొలకరి వర్షం, రెండవది కడవరి వర్షం. తొలకరి వర్షం అంటే ఏంటి? ముందొచ్చే వర్షం అన్నమాట. ఈ ముందొచ్చే వర్షానికి కొంత పంట చేతికి వస్తుంది. ఈ కొంత పంట చేతికి వచ్చిన తర్వాత నేను మీకు చెప్పాను ఇంతకుముందు, ఆ పంట ఏం చేస్తాం? ప్రథమ
ఫలములంట. ఆ తర్వాత కడవరి వర్షం కురుస్తుంది. అప్పుడు మొత్తం పంటంతా చేతికి వస్తుంది. దేవునికి స్తోత్ర. ఈ వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే తొలకరి వర్షం కొరకు కడవరి వర్షం సమకూడే వరకు కూడా విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కనిపెడతాడు కదా. అలాగే ప్రభు అయినటువంటి యేసయ్య రాకడ కొరకు మీరు కనిపెట్టుకుని ఉండాలి, ఆశతో ఎదురు చూడాలి అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే ఆయన రాకడకు ముందున్నటువంటి సంఘం శ్రమల గుండా వెళుతూ ఉంటుంది. ఈ శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు అది ఈ కాలంలో శ్రమలు కావచ్చు, సంఘం ఎత్తబడిన తరువాత శ్రమలు కావచ్చు. ఏ శ్రమలైనా సరే శ్రమల గుండా వెళుతున్నప్పుడు మనము సంతోషంతో ఉండాలి, ఎదురు చూడాలని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు అంటే అర్థం ఏంటంటే ఆయన మహిమతో వచ్చినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన సమయాన్ని ఆయన ఆలస్యం చేస్తున్నాడు కదా. ఆయన ఆలస్యం చేస్తున్నాడని చెప్పేసి మనం కూడా పని లేకుండా ఉండకూడదు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి మనం కనిపెట్టుకుంటూ జీవించాలి. అది దేవుని స్తోత్ర. పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి మనం ఆయన వస్తాడు అనేటువంటి నిరీక్షణతో మనం జీవించాలి. ఈ యొక్క కన్యకలంతా కూడా వెళ్ళి ఆ రాత్రి దేని కొరకు కనిపెట్టుకుని ఉన్నారంటే పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడా అని కనిపెట్టుకుని ఉన్నారు. వారు కనిపెట్టుకున్నటువంటి విధంగా మనము కూడా కనిపెట్టుకుని ఉండాలనేటువంటిది జ్ఞాపకం చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనిపెట్టుకోవాలి, సహనంతో కనిపెట్టుకోవాలి, ఓపికతో కనిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ అనుభవం మనకు కావాలనేటువంటిది మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది సిద్ధపడి కనిపెట్టుకుని ఉండాలి. సిద్ధపడి కనిపెట్టుకుని ఉండాలి. ఇక్కడ 10 మంది కన్యకలను చూస్తున్నాం కదా. ఈ 10 మంది కన్యకల్లో వీరంతా కూడా కనిపెట్టుకుని ఉండడానికి వచ్చారు. వీరిలో 5గురు కన్యకలు ఏం చేశారంటే సిద్ధెలలో నూనె తీసుకుని వెళ్ళారు. సిద్ధెలలో నూనె తీసుకుని వెళ్ళారు. అయితే బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకున్నారు, కానీ తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అంటే అర్థం ఏంటంటే కూడా సిద్ధులు పట్టుకెళ్ళలేదేమో, కూడా సిద్ధులు పట్టుకెళ్ళలేదేమో. వీరు బుద్ధి కలిగినటువంటి వారు ఏం చేశారంటే దివిటీలు తీసుకున్నారు. దివిటీలతో పాటు వారు సిద్ధులలో నూనె తీసుకుని వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము బుద్ధి కలిగినటువంటి వారి వలె గొప్ప సిద్ధపాటు కలిగి ఉండాలి. వీళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటంటే వీళ్ళ దగ్గర ఏమి లేదు, నూనె లేదు. బుద్ధి కలిగినటువంటి వారి దగ్గర ఏముంది, నూనె ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీరి దగ్గర నూనె ఉంది, మిగిలినటువంటి వారి దగ్గర నూనె లేదు. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నూనె అనగా అర్థం ఏమిటి? ఇది అమ్మా, మీరు పరిశుద్ధాత్మ అన్నారు. మోటార్ సైకిల్ వెళ్ళాలనుకోండి, అందులోకి ఏమెత్తారు? ఆయిల్ వేస్తారు కదా. ఆయిల్ వేయకపోతే నడుస్తుందా? నడవదు కదా.
ఒక వాహనం నడవాలంటే దానిలోనికి తైలము అవసరం. అలాగే విశ్వాసులైనటువంటి వారు విశ్వాసపు అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళాలంటే వీరికి కావలసింది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ సహాయం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలో నడిపించేది ఏది కావాలంటే పరిశుద్ధాత్మ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే వీరి దగ్గర నూనె లేదు అంటే అర్థం ఏంటంటే విశ్వాసులే కానీ వీరిని నడిపించేటువంటి తైలము లేక ఇంధనం వారిలో లేదు, ఆ శక్తి వారిలో లేదు. పేరుకు విశ్వాసులే కానీ విశ్వాసపు అడుగు జాడల్లో నడుచుకున్నటువంటి అనుభవం లేదు. దేవుని స్తోత్రం. నేను ఈ మధ్యలో ఒక వాక్యం చెప్పాను. నేను అబ్రహామును గూర్చి నేను మాట్లాడుతూ ఉన్నాను. అబ్రహామును గూర్చి మాట్లాడుతూ అబ్రహాము ఏ విశ్వాసపు అడుగు జాడలైతే వేశాడో అలాంటి అడుగు జాడలు గనక మీరు వేస్తే మీరు అబ్రహామునకు కుమారులయ్యుందురు అని చెప్పేసి అన్నాడు. చాలాసార్లు మనం విశ్వసించామని చెప్పుకుంటాం కానీ విశ్వాసమునకు సరిపడినటువంటి విశ్వాసమునకు తగిన జీవితం కనపడదు. ఎప్పుడైతే విశ్వాసమునకు తగిన జీవితం కనపడదో నీ విశ్వాసం ఒంటరిగా ఉంటుంది, అది చచ్చిపోతుంది. విశ్వాసానికి తోడు కావాలి అంటే అర్థం ఏంటంటే నీ విశ్వాసమును నీ జీవితంలో చూపించాలి. ప్రభు అయినటువంటి యేసయ్య జీవించి ఉన్నటువంటి కాలంలో యూదులైనటువంటి వారితో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. యూదులైనటువంటి వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ యూదులైనటువంటి వారంటూ ఉన్నారు, మా తండ్రి అబ్రహాము, మేము ఎప్పుడునూ ఎవరికిని దాసులుగా ఉండలేదు, మేము స్వతంత్రురాలు వలన పుట్టిన సంతానము కానీ మేము దాసు యొక్క సంతానం కాదు, మా తండ్రి అబ్రహాము అన్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, అబ్రహాం మీ తండ్రి అయితే మీ తండ్రి చేసినట్టుగా మీరు ఎక్కడ చేశారన్నాడు. మీరు నన్ను చంపాలనుకుంటూ ఉన్నారు. అబ్రహాం ఎప్పుడు అలా చేయలేదు కదా. మీ తండ్రి ఎవరు? సాతాను. వాడు ఆది నుండి కూడా నరహంతకుడు. మీరు అపవాది యొక్క సంతానం కాబట్టి మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చగోరుదురు అని చెప్పేసి అన్నాడు. అబ్రహాము వంశములో మనం ఉన్నాం, అబ్రహాము యొక్క వాగ్దానాలకు వారసులమని చెప్పుకుంటున్నాం. అయితే అబ్రహాము యొక్క విశ్వాసపు అడుగు జాడల్లో మనం నడుస్తున్నామా? ఇది మనం ప్రశ్నించుకోవాలండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మరియు సున్నతి గలవారికి తండ్రి యొగుటకు, అనగా సున్నతి మాత్రము పొందిన వారుగాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి యొగుటకు అతడు ఆ గురుతు పొందేను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, అబ్రహాము ఏ విధముగా అయితే నడుచుకున్నాడో ఆ విధంగానే మనం కూడా ఏం కావాలి? నడుచుకోవాలి. అబ్రహాము విశ్వసించిన తరువాత అతడు ఎలాగూ నడుచుకున్నాడంటే విశ్వాసానికి గతములో మనం జీవించిన జీవితానికి సంబంధం ఎలా ఉండాలంటే గత జీవితంతో మనకు సంబంధం లేకుండా జీవించాలి. దేవుని స్తోత్రం. అబ్రహామును దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపునకు విధేయుడై తన తండ్రి ఇంటి వారిని, తన దేశమును,
తన బంధువులను విడిచిపెట్టి వచ్చాడు. అది విశ్వాసమును బట్టి ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపును అంగీకరించాడో, ఆ పిలుపునకు విధేయత చూపి గత జీవిత సంబంధాలు, గత జీవిత అలవాట్లు ఇవన్నీ కూడా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడానికి వచ్చాడు. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, పిలిచినప్పుడు ఏమీ అడగలేదు కదా. నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు. అబ్రహాం అనొచ్చు కదా, అది ఎలాగుంటుంది, అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయి, అక్కడ నీళ్లు ఉంటాయా ఉండవా, ఇవన్నీ అడగలేదు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడంతే. దేవునికి స్తోత్ర. విశ్వాసముతో నిర్ణయాలు తీసుకోవాలి. దేవుని యందు విశ్వాసంతో మనం నిర్ణయంలోనికి రావాలి. మనం విశ్వాసముతో అడుగు వేయం, వెలిచూపులతో అడుగు వేస్తాం. డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటాం, ఎంక్వైరీ చేస్తాం. ఆ దేశ పరిస్థితులు ఎలాగుంటాయి ఎంక్వైరీ చేశారు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోనికి వెళ్ళక ముందు 12 మంది వేగులు వారిని పంపించారు. మీరు వెళ్ళి చూసిరండి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, అక్కడ ప్రజలు ఎలాంటి చూసిరండి, వాళ్ళు మంచోళ్ళు కాదు చూడండి, వాళ్ళ ఇళ్ళు ఎలాగున్నాయో చూడండి, ఇవన్నీ చూసిరండి అని చెప్పి పంపించాడు. ఇవన్నీ చూసిరండి అని చెప్పి పంపిస్తే వెళ్ళారు. వెళ్ళవలసినటువంటి అవసరం లేదు కదా. దేవుడి స్థానం చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి. అది ఎంత నష్టం తెచ్చిందో చెప్తున్నాను చూడండి. అది ఎంత నష్టం తెచ్చిందంటే వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళు సిద్ధపడ్డారు అనేటువంటి సంగతి మనం ఆలోచిస్తే 5 కన్యకలు వారు సిద్ధపడ్డారు, సిద్ధపడి వెళ్ళారు. ఈ కాలం బుద్ధి కలిగినటువంటి వారు ఎలాగైతే సిద్ధపడ్డారో అలాగే మనం సిద్ధపడవలసినటువంటి సమయంగా మనం గమనించాలి. ఎలాగో సిద్ధపడాలో కొన్ని మాటలు మీకు చెప్తాను నేను. సిద్ధపడడానికి మరి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయాలి. యోధా పత్రిక రండి. యోధా పత్రిక 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. చూడండి, మన విశ్వాసమును రోజు రోజుకు కట్టుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. రెండవది, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని. ఈ మాటలన్నీ కూడా మనం చూస్తే మనం ఎలాగుండాలో కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద కట్టుకొనుచు అంటే అర్థం ఏంటంటే మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి, మన విశ్వాసాన్ని కట్టుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయంతో ఈ యొక్క సిద్ధులలో నూనెను తీసుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీళ్ళు సిద్ధపడి వెళ్ళారు. 5 అయితే వారు వెళ్ళారు. వారు దివిటీలు పట్టుకుని వెళ్ళారు. తగిన సిద్ధపాటుతో వెళ్ళలేదు. తగిన సిద్ధపాటుతో వెళ్ళలేదు కాబట్టి వారిని బుద్ధి లేని కన్యకలు అని పిలువబడ్డారు. దివిటీ చేతిలో ఉంది కానీ దివిటీని వెలిగించడానికి కావలసిన నూనె వారి దగ్గర లేదు. అది దివిటీని వెలిగించడానికి కావలసిన నూనె లేదు. దివిటీ చేతిలో ఉంది కానీ
ఉపయోగం లేదు. విశ్వాసులమని చెప్పుకుంటున్నాం కానీ విశ్వాసులకు తగినటువంటి జీవితం లేకపోతే ఉపయోగం ఏంటి చెప్పండి? దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం, దేవుని పిల్లలకు తగిన ప్రవర్తన మనలో లేకపోతే ఉపయోగం ఏమిటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు సిద్ధపాటు లేకుండా వెళ్ళారనేటువంటిది మనం గమనించాలి. మూడవదిగా ఈ 5గురు ఏం చేస్తున్నారో చూద్దాం. చూడండి, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయుచున్నాడని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? బుద్ధి గలవారే కునికి నిద్రిస్తున్నారు. బుద్ధి లేని వారు కూడా కునుకుతున్నారా? అందరూ కదా. బుద్ధి గలవారు కునికి నిద్రిస్తున్నారు, బుద్ధి లేని వారు కూడా కునికి నిద్రిస్తూ ఉన్నారు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు అయినటువంటి యేసయ్య త్వరగా రాబోతున్నాడు కాబట్టి మనం పని పాటలు మానేసి ఎదురు చూస్తూ ఉండాలనేటువంటిది కాదు. ఎవరు చేసేటువంటి పని వారు చేసుకుంటా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు చేసుకునేటువంటి పని వాళ్ళు చేస్తూ ఉండాలి. చాలాసార్లు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ప్రభు వచ్చేస్తున్నాడు కదా, ఆయన త్వరలో రాబోతున్నాడు కదా, ఇవన్నీ ఎందుకులే అన్నట్టుగా కొంతమంది ఏం చేస్తారంటే ఏ పని చేయకుండా ఉంటారు కదా, ఏ పని చేయకుండా ఉంటారు. అలా కాకుండా మనం ఏం చేయాలంటే, మనం ఏ పని అయితే మనకు అప్పగింపబడిందో ఆ పనిని నమ్మకంగా చేస్తూ ముందుకు వెళ్ళాలి. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి ఏ పని దేవుడు అప్పగించాడో ఆ పనిలో నమ్మకంగా ఉండాలి. 1-2 మాటలు దీనికి సంబంధించి మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి. చాలండి, మాట గమనించండి. దేవుని నానా విధమైన కృప విషయమై. నానా విధమైన కృప విషయం అంటే అర్థం ఏంటి? మనకు అప్పగింపబడిన తలాంతు అది దేవుడు తన కృప వలన మనకి ఇచ్చాడనేటువంటిది గమనించాలి. దేవునికి స్తోత్ర. పరిచర్య చేసేటువంటి తలాంతు నీకుందనుకో, అది దేవుడు ఆ తలాంతుని నీకు ఇచ్చాడు. ఇతరులకు సహాయం చేసేటువంటి తలాంతు నీకుందనుకో, అది దేవుడు నీకు ఇచ్చాడు. నీకున్నటువంటి స్కిల్ ఏదైనా సరే, బాగా పాడగలవు, లేకపోతే ఏదో ఒక పని, నీకు ఇవ్వబడిన తలాంతు అది దేవుని కృప వలన ఇవ్వబడింది అనేటువంటిది గమనించాలి. దేవుని స్తోత్ర. కృప అంటే మనం కృప వలన అనుగ్రహింపబడిన తలాంత్ అంటే మనం అంతవారు ఏమనుకుంటామంటే స్వస్థత ప్రార్థన చేయడం, ప్రసంగాలు చేయడం అనుకుంటాం. అది కాదు. మీరు ఏది చేసినా సరే, కొంతమంది బాగా వంట చేసేటువంటి తలాంతు ఉంటుంది, చక్కగా వంట చేయగలుగుతారు. అది దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కృప. అది నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉండేది. 2 ఉండేవారు. ఒక ఆవిడదేమో గుడివాడ, మరొక ఆవిడదేమో ఇంకొక ఊరు అన్నమాట. దేవుడు వీళ్ళకి ఇచ్చినటువంటి తలాంతు ఏంటంటే చాలా చక్కని వంటలు చేసేటువంటి తలాంతు ఇచ్చాడు. ఆ రోజుల్లో ఎక్కడ మీటింగ్స్ జరిగినా సరే సేవకులు ఏం చేసేవారంటే ఈ సహోదరులు ఇద్దరిని తీసుకెళ్ళేవారు. ఈ సహోదరులు ఇద్దరు వచ్చి అక్కడ ఒక వారం రోజుల ముందు వచ్చి ఎంతమంది అయితే సేవకులు వస్తారో వాళ్ళందరికీ కూడా అన్ని సిద్ధం చేసేవారు. ఓ 10 రోజులు అక్కడ ఉండేవారు. అక్కడ అయిపోయిన తర్వాత మరో చోట మీటింగ్ ఉండేది, అక్కడికి వాళ్ళు వెళ్ళేవారు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి తలాంతు అది, చక్కగా వంటలు చేసేటువంటి తలాంతు వారికి ఉండేది. మన దగ్గరకు వచ్చేది ఒక సహోదరి, వచ్చి 15 రోజులు 15 రోజులు ఇక్కడ ఉండేది. అయితే ఈ మధ్య కాలంలోనే ఆమె ప్రభువునందు నిద్రించింది. దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతు అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను విదేశాల్లో ఉన్నప్పుడు
ఒక సహోదరి ఉండేది. ఆవిడ చాలా కష్టం, పెద్దావిడ. ఆవిడకి ఇవ్వబడినటువంటి తలాంత్ ఏంటంటే కుట్టడం. నేను దిగిన తర్వాత నా బట్టలన్నీ చూసేది, ఎక్కడైనా బత్తాములు ఊడిపోయినాయేమో చూసేది. చక్కగా బత్తాములు కుట్టి అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టేది. ఆవిడకి ఇవ్వబడినటువంటి తలాంత్ అది. దేవుడు ఏ తలాంత్ అయితే మనకిచ్చాడో ఆ తలాంత్ విషయంలో మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది నీ కృపావరాన్ని నువ్వేం చేయాలని నువ్వు దాచిపెట్టుకోకూడదు. ఆ కృపావరాన్ని మరొకరి ఎడల ఉపచారము చేయుడి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృపావరం పొందిన కొలది మనం ఏం చేయాలంటే ఉపచారం చెయ్యాలి. కాబట్టి ప్రభు రాకడకు ఎదురు చూస్తున్నటువంటి మనం మన అనుదిన కార్యక్రమాల్లో విడిచిపెట్టేసి, మనం అనుదిన కార్యక్రమాలన్నింటినీ విడిచిపెట్టేసి ప్రభు వస్తున్నాడు కదా అని చెప్పి ఖాళీగా గోళ్ళు గిళ్ళుకుంటూ కూర్చోవడం అనేటువంటిది చేయకూడదు. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి వీళ్ళందరూ కూడా కునికి నిద్రిస్తున్నారంటే అర్థం ఏంటంటే నిద్ర అనేటువంటిది అది సాధారణం. అది అంత రాత్రంతా మెలకువగా ఉండలేరుగా. అలాగే మన అనుదిన పని పాటలు మనం చేసుకుంటూ మనం ఎదురు చూస్తూ ఉండాలనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత 6వ వచనం నుండి కొన్ని మాటలు చూడండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతడిని ఎదుర్కొన రండి. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు పరుండి నిద్రిస్తున్న ఒక గొప్ప నిరీక్షణతో పండుకున్నారు. ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది వాళ్ళకి. ఏదో టైంలో పెళ్లి కొడుకు వస్తాడు, ఏదో టైంలో పెళ్లి కొడుకు వస్తాడు. ఈ విధమైనటువంటి జాగరూకతతో మనం ఉండాలి. అది నిద్రపోకూడదు. అంటే అర్థం ఏంటంటే పని చేస్తున్న ఒక ఎక్స్పెక్టేషన్ తోటే ఉండాలి. వాళ్ళు నిద్రపోతున్నారు కానీ గాఢ నిద్రలో లేరు కదా. ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొని రండి ఒక కేక వినబడేను. వాళ్ళందరూ కూడా తుళ్ళు పట్టుకుని లేచారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఒక గొప్ప ఎక్స్పెక్టేషన్తో ఉన్నారనేటువంటిది మనం గమనించాలి. ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో టైంలో పిలుపు వినబడుతుంది, ఏదో టైంలో పిలుపు వినబడుతుంది, ఏదో ఒక టైంలో పెండ్లి కుమారుడు వస్తాడు, ఏదో ఒక సమయంలో మనం లేవాలి, ఏదో ఒక సమయంలో లేచి మనం పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళాలి అని గొప్ప ఎక్స్పెక్టేషన్తో వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయనను ఎదుర్కొని రండి అని చెప్పి ఒక పిలుపు వినబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కన్యకలందరూ కూడా ఏం చేశారంటే లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధి గలవారిని అడిగారు. మీరు కొంచెం నూనె మాకు ఇవ్వండి, మా దివిటీల్లో పోయండి అని చెప్పి అడిగారు. దివిటీల్లో పోయండి అని చెబితే వీళ్ళు అంటున్నారు మాకును మీకును ఇది చాలదేమో. ఇక్కడ ఈ మాట ఎలా ఉందంటే బుద్ధి కలిగినటువంటి వారు స్వార్థపరులు అన్నట్టుగా ఉంది కదా. మాకును మీకును చాలదేమంటే స్వార్థపరులని కాదు, పంచుకొనడానికి అవకాశం లేని పరిస్థితి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. పంచుకొనడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎవరి రక్షణ వారిది. రక్షణను మనం పంచుకోలేం కదా.
భార్య రక్షణ కొంత ఏమన్నా భర్తకిస్తుంది ఏంటి? ఇవ్వలేదు కదా. ఎవరి రక్షణ వారిది. అర్థమైందా? ఎవరి రక్షణ వారిది, ఎవరి క్రియలు వారివి, వారి క్రియలు వారి వెంట వచ్చుతున్నవి. ఎవరి క్రియలు వారివి, ఎవరి రక్షణ వారిది, ఎవరి విశ్వాస నడక వారిది. మీకును మాకును చాలావేమో అని చెప్పి మీరు వెళ్ళండి, అమ్మువారి యొద్దకు వెళ్ళండి. అమ్మువారి దగ్గరకు వెళితే అసలు వీళ్ళ దగ్గర లేనిదేంటో తెలుసా? సిద్ధులే లేవుగా, ఎందుకు పూసుకుంటారు వీళ్ళు? అది అసలు వీళ్ళకి సిద్ధులే లేవు, పూసుకునడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. లోపలికి వెళ్ళారు, అంతట తలుపు వేయబడెను. తలుపు వేయబడిందంటే తీయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఒకడు, ప్రభువా రక్షణ పొందువాడు కొద్ది మందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. దేవునికి స్తోత్ర. ఇరుకు ద్వారమున ప్రవేశించండి అని మత్తయిలో చెప్పాడు. ఇక్కడ లోకాలు ఏమంటున్నాడంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. 25వ వచనం. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు, మీరెక్కడి వారు, మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. మీరెవరో నాకు తెలియదు అని చెప్పేసి అంటాడంట. తలుపు వేయబడెను. ఇక్కడ కూడా మనం చూస్తున్న పెండ్లి కుమారుడు వచ్చాడు. కన్యకలు పెండ్లి కుమారునితో పాటు విందులోనికి వెళ్ళిపోయారు, వివాహ విందులోనికి వెళ్ళిపోయారు. అంతటా తలుపు వేయబడెను. ఎప్పుడైతే తలుపు వేయబడిందో తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుడమ్మని అడుగగా, అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. మీరెవరో నాకు తెలియదు. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసు రాకడకు సమీపంగా ఉన్నటువంటి మనకు అప్పగింపబడినటువంటి పని చేసుకుంటూ వెళ్ళాలి. చివరిగా ఒక హెచ్చరిక చూస్తున్నాం. 13వ వచనం. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండి కనిపెట్టుకొని ఉండండి. మెలకువగా ఉండి కనిపెట్టుకొని ఉండండి. కాబట్టి బుద్ధి కలిగినటువంటి కన్యకలు సిద్ధపడి ఎలాగైతే మరి కనిపెట్టుకొని మరి పెండ్లి కుమారుని యొక్క రాకడ కొరకు ఎదురు చూశారో అలాంటి సిద్ధపాటు మనకు కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ, కనిపెట్టుకుని ఉన్నటువంటి ఒక వ్యక్తిని మీకు చూపించి నేను ముగిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం
25వ వచనం. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకున్నాడు సిమెయోను. దేవుని యొక్క ఆలయములో ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలయములో ఉంటూ ఇశ్రాయేలీల యొక్క ఆదరణను మెస్సియా ద్వారా దేవుడు అనుగ్రహింపబోతున్నాడని చెప్పి కనిపెట్టుకుని ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనిపెట్టుకుని ఉన్నాడు. కనిపెట్టుకుని ఉండి ఎదురు చూస్తూ ఉన్నాడు. అతనికి ఒక వాగ్దానం ఇవ్వబడింది. 26వ వచనం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనిపెట్టుకుని ఉన్నాడు. చాలా సంవత్సరాలు కనిపెట్టుకుని ఉన్నాడు. వృద్ధుడైపోయాడు. అనేక మంది శిశువులు వస్తూ ఉన్నారు. తన చేత్తో ఎత్తుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతమంది వచ్చినా కూడా తన యొక్క నిరీక్షణలో ఏమాత్రం నిరుత్సాహం లేదు. దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. దేవుడు నాకు సెలవిచ్చాడు. మరి మెస్సియాను నేను చూడక మునుపు నేను మరణం పొందనని నాకు బయలుపరచబడింది. నేను మెస్సియాను చూస్తాను. ఎంత కాలం కనిపెట్టాడు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు. వృద్ధాప్యంలో ఉన్నాడు. కనిపెట్టి 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 కళ్ళు కూడా చూపు కనబడనటువంటి పరిస్థితి వచ్చేసి ఉంటుంది. కనిపెట్టుకుని ఉన్నాడు. వస్తాడు, మెస్సియా వస్తాడు. ఇశ్రాయేలీను ఆదరించేటువంటి వాడు వస్తాడు. ఆయనను చూస్తేనే కానీ నేను మరణం పొందను అని చెప్పి కనిపెట్టుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకరోజు రానే వచ్చింది. ఇతడు కనిపెట్టిన విధంగా ప్రభు అయినటువంటి యేసయ్యను శిశువుగా ఉండగా తల్లిదండ్రులు ఆ మందిరానికి తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించుచు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత స్తుతి అతని యొక్క హృదయంలో పెళ్ళికొచ్చుంటుందండి. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు. ప్రియులారా, ప్రభు రాకడ కొరకు బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె సిద్ధబాటుతో కనిపెట్టాలి. ఏంట సిద్ధబాటు? నూనె. ఏంటది? ఈ నూనె ఉంటేనే మనం విశ్వాసపు నడకలు నడుస్తాం కదా. ఈ నూనె ఉంటేనే ఈ నూనె చేత నడిపించబడతాం కదా. ఈ నూనెను కలిగి మనము కనిపెడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.